దహన బలి పశువులు ఏవి అనగా 70 కోడెలను 100 పొట్టేళ్లను 200 గొర్రె పిల్లలను ఇవి అన్నీ యెహోవాకు దహన బలిగా తేబడును. చాలు ఇక్కడ ఉన్న మాట చూడండి. ఇక్కడ అంతనే హిజ్కియా మీరు ఇప్పుడు యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకొంటిరి. కాబట్టి ఇక్కడ దేవుని ప్రజలైన వారు ప్రతిష్ఠించుకున్నారు. కాబట్టి ప్రభు కొరకై మనం ప్రతిష్ఠించుకోవడం అంటే ప్రభు కొరకై అప్పగించుకున్నాం. ఎవరైతే అప్పగించుకోలేదో వారు రాలేరు, వారు ఆరాధించలేరు, బలలో పాల్పొందలేరు, సేవలో పరిచర్యలో పాల్పొందలేరు. కానీ ప్రతిష్ఠించుకున్నవారు, ప్రభు కొరకై సమర్పించుకున్నటువంటి వారు క్రమాన్ని పాటించాలి, వారు క్రమాన్ని అనుసరిస్తూ రావాలి. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ హిజ్కియా చెప్తూ ఉంటున్నాడు. హిజ్కియా అంటే ఎవరండి? ఒక రాజు. ఒక రాజుగారు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఆయన రాజ్యంలో ఒక దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో కొంతమంది యాజకులు ఉన్నారు. ఆ దేవాలయంలో మరి కొంతమంది లేవీయులు ఉన్నారు. అక్కడ దేవుని యొక్క ఆరాధన జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, ఒక దేశము వర్ధిల్లాలంటే, ఒక సంఘము వర్ధిల్లాలంటే, ఒక కుటుంబము వర్ధిల్లాలంటే ఈ విధానంలో మనం వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఈ చెప్పేటటువంటి విషయాలు నేడు ప్రపంచం మనం కళ్ళతోనే చూస్తూనే ఉన్నాం. హిజ్కియా యాజకులు చెప్పవలసిన పని ఏమొచ్చింది? యాజకులు కదా వారు. హిజ్కియా ఎందుకు చెప్పాడు? హిజ్కియా ఎవరు? ఆయన యాజకుడు కాదు. ఆయన రాజు. దేవుడు ఒక స్థానం తనకి ఇచ్చాడు. ఈ లోకంలో తనకు ఒక స్థానం ఇచ్చాడు. ఆ స్థానాన్ని తను మర్చిపోవటం లేదు. చూసారా? ఆయన వయసు కూడా ఎంత ఉంటుంది చూసారా? చదవండి. 29 వచనంలో హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై, ఎంత వయసు? 25 years. 25 సంవత్సరాల్లో ఆ యవనస్తుడు ఒక రాజు అయిపోవడానికి కారణం ఏంటి? అంత స్థాయిలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, అక్కడ ఉన్న రెండో మాట చదవయ్యా. రెండో మాట, తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. అది నీవు నేను ఈ లోకంలో ఒక స్థాయిలోకి హెచ్చించబడాలి అన్నప్పుడు, మన బిడ్డలు హెచ్చించబడాలన్నప్పుడు, మనం హెచ్చించబడాలన్నప్పుడు మనలో యథార్థత ఉండాలి. అందుకంటాడు ఆయన ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. అందుకని మాట చెప్తూ వచ్చినారు. ఆయన ఒక గురి పెట్టుకున్నారు. ఏం గురి పెట్టుకున్నాడు ఆయన? మరి హిజ్కియాకు ముందు కొంతమంది రాజులు ఉన్నారు. యూదా రాజులు ఉన్నారు, లేకపోతే ఇశ్రాయేలు రాజులు ఉన్నారు, లేకపోతే ఇంకా కొంచెం ముందుకు పోతే మరి కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ వీరందరికంటే కూడా వాళ్ళ పితరుడైనటువంటి యొక్క దావీదును ఎందుకు తను ఒక ఉదాహరణగా తీసుకున్నాడంటే, దావీదు రెండు విషయాల్లో పొరపాటు చేసినప్పటికీ దేవునికి హృదయానుసారుడుగా తాను జీవించాడు. హృదయానుసారుడుగా తాను జీవించిన కారణం చేత దావీదు కూడా దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. శత్రు ఎన్నోసార్లు తన మీద దండయాత్ర చేసింది, పడగొట్టడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది, అయినప్పటికీ యథార్థంగా అన్నాడు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేసిన కారణం ఏంటంటే ఒక నమూనాను పెట్టుకుంటున్నాడు. ఆ నమూనాన్ని ఎవరు పెట్టుకోవాలనుకున్నాడు? ఎవరైతే సరైనటువంటి దైవ మార్గంలో నడిచినటువంటి యొక్క దైవజనుడు ఎవరున్నారో ఆయనను సాదృశ్యంగా తీసుకొని ఆ మార్గంలో నడుస్తున్నాడు హిజ్కియా. అందుకని దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు మనము కూడా దైవజనుడు భక్త్ సింగ్ గారు దేవుడానికి ఇచ్చిన ప్రత్యక్షత, మన పితరుడైనటువంటి భక్త్ సింగ్ గారు ఆయన నడిచినటువంటి యథార్థ మార్గంలో దేవుడు మనలను కూడా ఈరోజు నడిపిస్తుంటున్నాడు. అది ఎంత ధన్యకరమైన విషయం అది. అందుకనే ఈ విధానమైనటువంటి ఆరాధన మీరు గుంటూరంతా తిరిగిరండి. ఇలాంటి యొక్క విధానంలో, క్రమమైన విధానంలో, వాక్యానుసారమైన విధానంలో, ఆరాధన అంటే సరైనటువంటి విధానంలో బోధించడం కానీ జరిగించడం కానీ మనం చూడము. అందుకనే పితరులను సాదృశ్యంగా తీసుకొని ఇప్పుడు ఒక ఆరాధన క్రమం కొరకై హిజ్కియా సిద్ధపడుతుంటున్నాడు.
ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవితాల్లో కూడా మనకంటే ముందున్నటువంటి వారు, ఆత్మైనటువంటి దైవ సేవకులు, ఆత్మైనటువంటి దైవజనులు, వారిని మనం సాదృశ్యంగా తీసుకుంటూ మనం ముందుకు పెడుతూ ఉన్నట్లయితే ప్రభు కొంచెం కాలంలోనే మన హెచ్చించేవాడిగా కనబడుతూ ఉంటున్నాడు. అందుకని ఇప్పుడు హిజ్కియా 25 ఏళ్ల వయస్సు గల యవనస్తులు అనేక మంది పెద్దవాళ్ళు, వృద్ధులుగా ఉన్నటువంటి వారి మీద ఒక రాజుగా నియమించడానికి కారణమైపోయిన వాడిగా కనబడుతున్నాడు. ఇది ఒక భాగంగా చెప్తుంటున్నాను. రెండో భాగంలో మనం ఇక్కడికి వచ్చినట్లయితే ప్రియులారా, ఇంకొక మాట ఇక్కడ గమనిస్తూ వస్తుంది. అక్కడ చూడండి, 3వ వచనం ఏముందో, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెలలో యెహోవా మందిరము తలుపులను తెరచి వాటిని బాగు చేసి. చూసారు, ఇప్పుడు హిజ్కియా రాజు అయిపోయిన తర్వాత తన మనసు ఎక్కడ ఉన్నది? ఆరాధన చేయటం కాదు ప్రాముఖ్యము. ఇక్కడ మనకి ఆరాధన అనే విషయాన్ని మనం చివరిలో చూడబోతున్నాం. కానీ మనం ఆరాధన చేయక మునుపు అనేకమైనటువంటి స్టెప్లు ఎక్కిపోతూ రావాలా, అనేక విషయాలు నేర్చుకుంటూ పోవాలా. ఆరాధన అయిపోయిన తర్వాత బల్ల అయిపోయిన తర్వాత అర్పణ అయిపోయిన తర్వాత దేవుని కొరకైన మహిమ. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఉన్నట్టు మాట ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడంట, తన ఏలుబడిలో ఎక్కడుంది ఆయన మనసు? మందిరం మీద ఉంది ఆయన మనసు. మందిరం మీద ఉంది ఆయన మనసు. ఇక్కడికి వచ్చిన మనందరం కూడా నిజంగా మన యొక్క మనసు మందిరం మీద ఉన్నదా? చూడండి, మనం ఎంతకాలం ఇలాగా ఉంటామో నాకు అర్థం కాదు. 2 గంటల కన్నా తర్వాత 10:30 కన్నప్పుడు 11కు వచ్చారు. సరే, 11కు రాగలిగిన వాడు 2 గంటకి రాలేకపోతున్నారా? మందిరం మీద మనసు ఉండటం లేదు. అయ్యో, మందిర సమయం అయిపోతుంది, ఆరాధన సమయం అయిపోతుంది, పాటలు నేను వినలేకపోతున్నానే, ఆరాధన ఎలాగ నేను చేయగలను అనే యొక్క మనసు మనకు రావాలి. మందిరం మీద తన మనసును పెట్టుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆరాధన చేయడం ప్రాముఖ్యంగానే మందిరం మీద నీ మనసు ఉన్నదా? మందిరం మీద నీ మనసు ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేసుకో. మందిరం మీద మనసు అవసరము. అందుకని ప్రభువా, మాకు ఉదయం 10:30కి వెళ్ళలేకపోయినామయ్యా, లేటుకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు 2 గంటలకు ఇచ్చినా కూడా 2:30, 3కి వెళ్ళిపోతున్నామంటే మందిరం మీద మన మనసు లేదు. మందిరం మీద మనసు ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు నేను యెహోవా మందిరం కొరకే వెళ్ళాలని ఆశ కలిగి ఉంటుంది. చూడండి, అక్కడ ఉన్న మాటను కీర్తన గ్రంథం 84 వచ్చిన చదవయ్యా. కీర్తన 84:1. కీర్తనలు 84:1 చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. చూడండి, ఆయన ప్రాణం అంట కొట్టుకలాడుతుందంట. ఇది ఎవరి ప్రాణం అండి? ఇది దావీదు ప్రాణం. దావీదు ప్రాణం దేని కొరకే కొట్టుకలాడుతుందంట? మందిరాన్ని నేను ఎప్పుడెప్పుడు చూస్తానా, మందిరాన్ని నేను ఎప్పుడు చూస్తానా. అందుకనే హిజ్కియా మాదిరిగా తీసుకున్నాడు. హిజ్కియా యవనస్తుడైనటువంటి 25 సంవత్సరాలైనటువంటి యవనస్తుడు దావీదును మాదిరికరంగా తీసుకొని నేను కూడా ఎప్పుడెప్పుడు మందిరాన్ని చూస్తానా, ఆ మందిరంలో ఉన్నటువంటి దేవుడిని దర్శిస్తానా, ఆ మందిరంలో కార్యక్రమం కొరకు నేను ఇప్పుడు దేవుడు సిద్ధపరుస్తాడా అనే గొప్ప ఆశ కలిగినాడు. కాబట్టి దేవుడు యవన కాలంలో ఆ బిడ్డను రాజుగా చేసిన వాడిగా కనబడుతుంటున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పటికైనా మనం మేల్కొనండి. ఆరాధన అంటే మామూలు విషయం కాదు. ఆరాధన చేయమనుపు మనము ఏ రీతిగా ఆరాధన కొరకే సిద్ధపరచుకోవాలో నేర్చుకోనండి. రెండో మాట అక్కడేమో తెలిసిన, జీవం గల దేవుని దర్శించుటకు నా శరీరము నా హృదయము ఆనందంతో కేకలు వేస్తున్నాయి అంట. ఏం కేకలు వేస్తున్నాయి చెప్పండి? ఇంటికాడ కేకలేసుకొని వచ్చారుగా, భర్తమైన భార్య, భార్యమైన భర్త, బిడ్డలు కేకలేసుకొని వచ్చి ఉంటారు కొంతమంది. పక్కన వాళ్ళతో వాళ్ళతో కేకలు. ఆ కేకలు కాదు ఇక్కడ. దేవుని ఇంటిలోనికి వెళ్ళి నేను ఎప్పుడెప్పుడు ఆయన జీవం గల దేవుని నమ్ముకున్నాను. ఎంతోమంది దేవుడు నాకు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆ దేవుళ్ళన్నీ కూడా నా నుంచి దూరం అయిపోయినారు. ఈనాడు నా దేవుని నమ్ముకున్నాను, ఆయన జీవం గలటువంటి దేవుడు.
కాబట్టి కేకలేస్తుందంట దేవుని మందిరం కొరకాయ. చూడండి ప్రియులారా, ఆ ఆసక్తి కలిగి మనం అర్పణలు అర్పించాలి. కానీ ఒక ఏదో ఆచారంగా, ఏదో భక్తిగా, నిర్లక్ష్య వైఖరితోటి అలాగే ఇప్పుడు మనం చేయకూడదు. 2 గంటలకు ఆరాధన అన్నప్పుడు 1:30 అందరూ బయలుదేరాలి ఇంటి దగ్గర. అప్పుడు దేవుడిని చూస్తారు, నీ హృదయాన్ని చూస్తారు. ఈ బిడ్డలకు నా మందిరం అంటే అంత ఆశ ఉన్నదో చూడు. అందుకని ఆయన ఇచ్చేటటువంటి బహుమానం కూడా ఎవరు అలాగా ఆశపడి వస్తూ ఉంటారో అలాంటి ఒక బహుమానం వాడికి దేవుడు ప్రవహించేవాడిగా ఉంటాడు. వెళదాంలే, పోదాంలే, కొంచెం పడుకుందాంలే, ఫస్ట్ అయిపోతుందిలే. అందుకనే వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో కష్టాలు పడుతుంటున్నారు. ఏరిగి కూడా చెడిపోకండి. దేవుని యొక్క వాక్యంలో సత్యం అది. దేవుని మందిరము ఆ దినాల్లో చూసినప్పుడు అది మూసివేయబడినటువంటి మందిరం. ఆ మందిరం మూసివేయబడింది. తలుపులన్నీ కూడా మూసివేయబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి యొక్క అన్నీ కూడా మరి తీసుకొని వెళ్ళిపోయినారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బందీకృతులైపోయినారు. దేవుని యొక్క మందసం పట్టుబడిపోయినది. అనేక విధాలైనటువంటి నష్టంలో ఆ దినాల్లో ఉన్నటువంటి దినాల్లో రాజైనటువంటి యవనస్తున్నటువంటి ఆయన దేవుడు రాజుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఒక ఆలోచనలోకి వచ్చాడు. ఏం ఆలోచనలోకి వచ్చాడంటే, నా యొక్క పితరులు చేసిన తప్పులు, పొరపాట్లు, దోషాలను బట్టి దేవుని మందిరం ఈ రీతిగా అయిపోయినది. కానీ ఈ దేవుని మందిరాన్ని నేను బాగు చేయాలి. ఈ దేవుని మందిరాన్ని తిరిగి నేను కట్టించాలి. ఈ దేవుని మందిరంలో తిరిగి బలులు అర్పించాలి. ఈ దేవుని మందిరంలో తిరిగి దేవుని యొక్క ఆరాధన కార్యక్రమం జరిపించాలి. ఈ దేవుని మందిరంలో తిరిగి సేవా విధానాలు జరిగించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఉన్నారు ఈనాడు ఎంతమంది యవనస్తులు ఉన్నారు అలాగా? యవనస్తులైన వారు చేసుకోవాల్సిన నిర్ణయాలు అవి 25 సంవత్సరాలు. అందుకనే దేవుడు అంతగా హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడు తెలుసా? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు చూద్దాం. అక్కడే చూడండి, 29 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పరిపాలించలేక వీళ్ళు వాళ్ళని కొట్టుకోను, వాళ్ళు వీళ్ళని కొట్టుకోను. ఎన్ని రకాలుగా నానా అవసరం పడుతున్నారు 5 సంవత్సరాల కొరకు. దేవుడు కానీ ఒక వ్యక్తికి అధికారం ఇచ్చాడంటే ఎవరు ఆ వ్యక్తిని దించడానికి చేత కాదు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను ఒక వ్యక్తిని కూర్చుండబెట్టగలను, ఒక వ్యక్తిని దించివేయగలను. సింహాసనం మీద కూర్చుండబెట్టుటకును, సింహాసనం కూర్చుండబెట్టడానికి త్రోసివేయటకు నాకు అధికారం ఉందని చెప్పాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఉదయకాలంలో ప్రభువును ఆరాధించమనుకో. మన మనస్సు దేవుని యొక్క మందిరం మీద ఉండాలి. తర్వాత ఇక్కడ వస్తున్న పాటలు వినాలి. పాటల్లో ఉన్న ఆరాధన మనం వినాలి. చూడండి, ఇక్కడ ఉన్న మాటను, అక్కడ ఉన్న మాటను మనం గమనిస్తాము. ఏమందో చూద్దాం. అదే 37వ అధ్యాయంలో చదవండి. 37వ వచనము, 27వ వచనం. బలిపీఠం మీద ఎన్ని రహస్యాలను ఒకసారి చూడండి. పాటలు ప్రారంభమైపోయింది. అక్కడికి పాటలు పాడేటప్పటికి యాజకులు వచ్చారు, పాటలు పాడేటప్పటికి లేవీలు వచ్చారు, పరిచారికులు, పాటలు పాడేటప్పటికి రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు వచ్చారు, పాటలు పాడేటప్పటికి అధిపతులు వచ్చారు, పాటలు పాడేటప్పుడు అందరూ కూడా వచ్చేస్తారు. ఒక్కసారిగా ఆరంభం అయిపోయింది. అదే నీకు దేవుని మీద ఉండే ఆ యొక్క ఆశ అంటే. దేవుని యొక్క ఆశ మనం కలిగి ఉండాలి. ఆయన ఆరాధించడం కాదు, కానీ ఆశ కలిగి ఆరాధించాలి. అందుకని ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఉన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, వారు పాటలు పాడుతున్నారంట. ఏం చేశారంట? దావీదు చేయించిన మధ్యలో వామధ్యాలు లేవా? మధ్యలో వేరే పాటలు లేవా? ఎందుకు హెబ్రోన్లో సీయోను గీతాలే మనం పాడతాము, ఇతరుల యొక్క పాటలు మనం ఎందుకు పాడము? ఉదయకాలం అక్కడ నేను ఒక ఆరాధన వింటూ వస్తాను. కాసేపు యేసన్న గారి పాటలు పడతాయి, కాసేపు సీయోను పాటలు పాడుతూ ఉంటారు, కాసేపు ఆ తర్వాత మరి బాప్టిస్ట్ పాటలు పాడుతూ ఉంటారు, కొంతసారి లోదరం పాటలు పాడుతూ ఉంటారు. అన్ని రకాలుగా కలుపుకొని పాడుతూ ఉంటారు. ఒక దర్శనం లేదు ప్రజలకు, ఒక దర్శనం లేదు ప్రజలకి. దావీదు ఏదైతే చేశాడో ఆ పాటలు, ఆ విధానంలో ఈనాటి వరకు కూడా మన సియోను గీతాల్లో బయట ఒకటి తీసుకొచ్చి ఇందులో పెట్టము,
ఇందులో ఉన్నది బడి తీసుకెళ్ళి పెట్టం మనం. ఈ దినాలు వచ్చే పాటలన్నీ కూడా సినిమా స్టైల్స్లో వస్తున్నాయి. ఏమైనా చేయగలవు, ఏమైనా మార్చగలవు. చేస్తాడు, తీసుకెళ్ళి నరకంలో కూడా పడేస్తాడు. ఆయన చేయగలడు, పరలోకంలో కూడా పెట్టగలడు ఆయన. డ్యాన్స్ వేయటం కాదు, ఆరాధన క్రమాన్ని ఒకటి పాటించాలి. ఆరాధన సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ వారు పాటలు పాడుతున్నప్పుడు స్తుతి ఆరంభమైపోయింది, ప్రభువును స్తుతిస్తున్నారు. ఎక్కడ ఎక్కడ ఆడిటోరియంలోనా, బయట గుంటా గ్రౌండ్స్లోనా, లేకపోతే ఏసీ కాలేజ్ గ్రౌండ్లోనా? ఎక్కడ జరుగుతుంది ఆరాధన? దేవాలయములో, మందిరములో. ఆరాధన ఎక్కడ జరగాలో తెలుసుకోనండి. ఎక్కడంటే అక్కడ చేసేది ఆరాధన అవ్వదు. అది పరిశుద్ధమైన స్థలంలో జరగాలది. అన్ని స్థలంలో సువార్త చెప్పొచ్చు. బయట, ఇంట్లో, రోడ్డు మీద ఎక్కడైనా నువ్వు సువార్త చెప్పి ఎవ్వరు అనరు. కానీ ఆరాధించే స్థలము, ప్రభు బలపెట్టే స్థలము, అది పరిశుద్ధమైనటువంటిది. అందరూ చేయకూడదని. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవునికి ఇంటిలో ఆరాధన ప్రారంభమైపోయింది. ఎందుకంటే అది బాగు చేయించాడు. మూసివేయబడిన తలుపులు తెరిచినాడు, యాజకులను పంపించాడు, మొత్తము శుభ్రం చేసేసాడు. పరిశుద్ధపరచబడినటువంటి స్థలములోకి ఇప్పుడు అందరూ కూడా వచ్చేసారు. ఈనాడు నీవు నేను వచ్చిన స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలము. అందుకని మనం ఏమంటామంటే ఈ స్థలములో ప్రభువా మీ రక్తాన్ని ప్రోక్షించి దీన్ని పరిశుద్ధపరచయ్యా. ఒక బోధకుడు అంటాడు, ఇదేమయ్యా నేలే కదా, ఇక్కడ చెప్పులు వేసుకుంటే ఏమైంది, చెప్పులు వేసుకోకపోతే ఏమైంది, మనం నిలబడేదే మామూలు రాళ్లే కదా ఇక్కడ. అమాయకులు, అజ్ఞానులు, వాక్యం తెలియనటువంటి వారు. నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము మోషేని కొండ మీద చెప్పలేదా? యెహోషువకు చెప్పలేదా? పరిశుద్ధమైనటువంటి స్థలముకు వచ్చాము మనము. ప్రభువును దర్శించుకోవడానికి వచ్చాము మనము. ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలో ఉన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన ఆత్మ మధ్యలో సంతరిస్తున్న సంగతి మర్చిపోవద్దు. ఎవరి హృదయాల్లో ఏముందో అందరినీ చూస్తూ ఆయన వెళుతూ వస్తుంటున్నాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు అక్కడ పరిశుద్ధపరుచున్నాడు మందిరాన్ని. చూడండి, ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. 18 ఎక్కడ ఉంది? 18. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దహన బలి పీఠమును, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెలను, బలను పవిత్రపరిచి ఉన్నాము. చూడండి ఏముందండి దేవుని యొక్క సంఘ క్రమం. ఒకసారి చూడండి ప్రియులారా, దేనంటే దాన్ని దేవుని సంఘం అనుకోకండి. అలాగే మనం పొరపాట్లు చేయకూడదు, తప్పిదాలు చేయకూడదు. ఏముందంటే ఇక్కడ, అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దానబలి పీఠమును, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెలంచు బలను పవిత్రపరచున్నాం. ఇన్ని ఉండాలా బాగుంది దేవుని యొక్క మందిరం అంటే. దేవుని యొక్క మందిరం నిన్ను ఉండాలా? నేటి దినాల్లో అనేకులు అనేక విధాలుగా ప్రజలను తప్పుదారిలో తీసుకొని వెళ్ళిపోతూ వస్తుంటున్నారు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మాట మనం గమనించినట్లయితే, ఆయన వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా యెహోవా మందిరాన్ని, దానబలి పీఠాన్ని, సన్నిధి రొట్టెల బలను పవిత్రపరిచినాము. సిద్ధంగా ఉన్నది దేవుని యొక్క ఇంటిలో. బల సిద్ధంగా లేదా మీ కొరకై? బలలో పాల్పొంది మునుపు ఆరాధన జరిగించాలి కదా. అందుకనే ఈ యొక్క 2వ దినవృత్తాంతాల గ్రంథము 29 అధ్యాయము సంఘానికి చాలా సాదృశ్యం. సంఘం యొక్క ఆరాధనకు, సంఘం యొక్క బల క్రమానికి, దేవుని ప్రతిచ్చేటువంటి అర్పణలకు అన్నిటికీ కూడా అద్భుతమైన రీతిగా ఈ యొక్క అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టి ఉంటున్నాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు అది పరిశుద్ధపరచబడిన తర్వాత మాత్రమే అక్కడ ఆరాధన జరగాలి, అక్కడ బలులు జరగాలి. బలుల కొరకైనా కొన్ని, మరి అక్కడ జంతువులు అవసరము కొన్ని. అందుకనే సోదరి సోదరులారా, ఉదయ కాలంలో ప్రభువును మనం ఆరాధించమనుకో, ఎందుకు మనం ఆరాధించాలి, ఎందుకు మనం మందిరానికి వెళ్ళాలనేది నేర్చుకుంటూ వచ్చేటప్పుడు ఇప్పుడు ఎలాగ మనము ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అనేది నేర్చుకోబోతుంటున్నాం. రండి అదే అధ్యాయంలోకి వస్తాము. అదే అధ్యాయంలోకి వస్తే చూడండి, 21 చదవయ్యా.
అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయాను. రాజ్యం కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొటేళ్లను 7 గొర్రె పిల్లలను 7 మేకపోతులను వారు తెచ్చి ఉండేది కనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారకు యాజకులను ఆజ్ఞాపించాడు. చూడండి ప్రియులారా, మరి ఒక సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోండి జాగ్రత్తగా. అప్పుడు రాజైన హిజ్కియా ఎప్పుడు లేచారమ్మా? మీరు ఎప్పుడు లేస్తున్నారు? రాజుగారి అంత పందరాలు వేస్తే మనం ఇప్పుడు లేవాలి, నేర్చుకోవాలి. దేవుని ఇంటిలో 3 స్థలాల్లో మనం నేర్చుకుంటాం. మొట్టమొదటి నేర్పించేది ఎవరు తెలుసా మనకు? చెప్పండి ఎవరైనా. ఎవరు చెప్పడం లేదు. తల్లి నేర్పిస్తుంది మొట్టమొదట, తండ్రి కాదు. తల్లి మొదటి టీచర్. పుట్టిన తర్వాత బిడ్డకు ఏది నేర్పించాలన్నా కూడా తల్లి నేర్పిస్తుంది మొట్టమొదటిగా. తల్లి నేర్పించినటువంటి విషయాలు తండ్రి నేర్పిస్తాడు. ఈ 2 ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలు వాళ్ళు వెళ్ళే స్కూల్లోనూ పాఠశాలలోనూ అక్కడ నేర్చుకుంటారు. వాళ్ళు అక్కడ కూడా నేర్చుకోలేనటువంటి విషయాలు దేవుని యొక్క మందిరంలో నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజ్యము కొరకు పరిశుద్ధ స్థలము కొరకు యూదా వారి కొరకు పాప పరిహారార్థ బలి చేయుటకై. ఏమండి, మన కొరకు కాదు ఇక్కడ ఈ ఆరాధన. మన కొరకని అనుకుంటున్నారు చాలామంది. మన కొరకు కాదు మనం చేసే ఆరాధన. మనం చేసే ఆరాధన ద్వారా రాజ్యం బాగుపడాలి. మనం చేసే ఆరాధన ద్వారా అక్కడ ఉన్నటువంటి యొక్క మరి అనేకమైన యూదా జనాంగం వారు బాగుపడాలి. మనం చేసే ఆరాధన ద్వారా పరిశుద్ధ స్థలాలన్నీ కూడా, సంఘాలన్నీ కూడా బాగుపడాలి. అది ఆరాధన ఒక రహస్యము. తన స్వార్థం కొరకు, తన ఇంటి కొరకు తనేం ఆరాధన జరిగించడంలా తన రాజ్యము కొరకై తన మనసులో ఉన్నది. నేను జరిగించినటువంటి ఆరాధన నా రాజ్యం బాగుపడాలా. నా రాజ్యమే కాదు, నా రాజ్యంలో ఉన్నటువంటి యొక్క పరిశుద్ధ స్థలము కూడా బాగుపడాలి. అంత మాత్రమే కాదు, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడాలి. గొప్ప ఉద్దేశంతో ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఏమండి, కాబట్టి చూడండి, ఒక్కసారి అర్థం చేసుకోనండి. ఆరాధన జరగాలి అన్నప్పుడు గందలకాడే లేవండమ్మా, గందలకాడే లేవాలా. దాని కొరకు మనకి త్యాగం అవసరం. త్యాగం చేస్తేనే అప్పుడు మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఆ త్యాగం అయితే మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఆయన ఏం చేశాడంట, పట్టణపు అధికారులను ఎవరు సమకూర్చాడు? ఇప్పుడు అధికారులు అక్కడ ఉన్నారు. మన అధికారులు చూడండి, మన అధికారులు, సంఘంలో ఉన్న అధికారులు ఎక్కడ ఉంటారో చూడండి. అందుకనే ప్రియమైన సోదరీశ్వరులారా, అనేక సమస్యలు మనం రావడానికి కారణం ఏంటి? మన కుటుంబాలు ఆశీర్వదించబడకుండా ఉండడానికి కారణం ఏంటి? అనేకమైన ఆటంకాలు మనకు రావడానికి కారణం ఏంటంటే, ఆ దేవుని యొక్క మందిరానికి వచ్చిన ఘనత, మహిమ, ప్రభావాలు మనం ఇవ్వము కాబట్టి ఆ రీతైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంటున్నాం. అందుకని ఇక్కడున్న మాట ఏంటంటే, పట్టణాధికారులు సమకూర్చుకొని యెహోవా మందిరానికి పోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఏమర్పించాలన్నాడు? 2 బలులు అక్కడ చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. 2 బలులు ఉన్నాయి ఇక్కడ. మొదటి బలి పాప పరిహారార్థ బలి, రెండో బలి దహన బలి అంటారు. 2 బలులు ఆరాధనకు ముందు మనం నేర్చుకోవాల్సిన 2 బలులు జ్ఞాపకం చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం 5 బలులు ఉంటాయి. ఈ 5 బలులలో 2 బలులు ఇవి అన్నమాట. ఒకటి పాప పరిహారార్థ బలి అంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా జన్మత పాపం చేసినాము. ప్రతి ఒక్కరు పాపి లోకంలో. రెండవది మరి అపరాధ పరిహారార్థ బలి. తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు వీళ్ళు. అబద్ధం ఆడకూడదని అబద్ధాలు చెప్తారు, దొంగతనం చేయకూడదని చేస్తారు, మోసం చేయకూడదని చేస్తారు, వెళ్ళకూడని స్థలాన్ని తెలిసి వెళ్తానే ఉంటారు. అందుకనే అపరాధ పరిహారార్థ బలి అంటారు దాన్ని.
చూసారా, దహన బలి అనగా పూర్తిగా కాల్చివేయబడేటటువంటి యొక్క బలి. ఇది త్యాగముతో కూడినటువంటి యొక్క బలి. 4వ చూస్తే హోమ బలి అంటారు. హోమాలు అవే మన వాళ్ళందరూ కూడా హోమాలు చేస్తారు కదా, ఆ హోమము ఈ హోమం చేస్తూ ఉంటారు. ఇది హోమ బలి అనగా చక్కని గత రాత్రి చెప్తూ వచ్చారు మీకు. మన ప్రార్థన జవాబుకి ఎలా పోతే వాక్యాధారంతో చెప్పానా, మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్రార్థన ఒకరి ప్రార్థన ముందు వెళుతున్నప్పుడు రెండవ ప్రార్థన వెళుతూ వస్తుంది, మూడవ ప్రార్థన వెళ్ళేసి ఎవరి దగ్గర చేరుకుంటున్నాయి, దేవదూత చేతిలోకి చేరుకుంటున్నాయి. దేవదూత ఏం చేస్తున్నాడు, ప్రభు చేతికి ఇచ్చేసాడు. ప్రభు ఏం చేస్తున్నాడు, వెంటనే దేవదూతను పంపించాడు. ఎవరి దగ్గరికి, ఏలియా దగ్గరికి. ఏలియా చాలా నిరాశలో ఉన్నాడు. అయ్యా నేను చనిపోతాననుకుంటున్నాడు. అయితే ప్రార్థన పోయింది పరలోకానికి, దేవదూత కింద దిగొచ్చింది, ఆహారం పెట్టింది. మన ఆరాధన కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు మన ఆరాధన అలా వెళుతుంటే ఆ సువాసన అంఘ్రాణించి ఆయన మనకు ఏ నష్టము ఏ కష్టము రాకుండా, ఏ శాపాలు మన మీద రాకున్నాడో వాటిని దూరపరుస్తానని చెప్పినాడు. ఆది కాండము ఇక్కడ ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. మనం చేసేటటువంటి ఆరాధనను బట్టి ప్రభు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని ఆది కాండము 8వ అధ్యాయం చదవండి. 21వ వచనము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. చాలు, చూసారా, ఎప్పుడైతే మన ఆరాధన ప్రభు యొక్క హృదయాలను తాగుతుందో ఏం జరుగుతుందంట, ఆయన హృదయంలో ఏమొస్తుంది, దయ వస్తుంది, కనికరం వస్తుంది, జాలి వస్తుంది, ప్రేమ పుట్టుకొని వస్తుంది. ఏమంటాడంటే ఇక మీద నేను వీళ్ళని క్షమించను, వీళ్ళ మీదకి వచ్చే కష్టాన్ని నేను ఆఫ్ చేస్తాను. అంత రహస్యం ఉంది ఆరాధన అంటే. ఆరాధన అంటే సామాన్యమైన విషయం కాదు ప్రియులారా, దాని కొరకైనా త్యాగం అవసరం. అందుకని ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ ఆరాధన ఇక్కడ జరగాలి అన్నప్పుడు, ఈ బలులు ఇక్కడ జరగాలన్నప్పుడు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏం చెప్పాడు తెలిసిన, మీరు ఇప్పుడు పాప పరిహార బంధు కొరకై తీసుకురమ్మని చెప్పినాడు. ఏమేమి తీసుకురమ్మని చెప్పినాడు, పశువులు తీసుకొని రండి, ఇంకేం తీసుకురమ్మన్నాడు, గొర్రెలు తీసుకురండి, ఇంకేం తీసుకురమ్మన్నాడు, మేకలు తీసుకురమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు ఇవన్నీ? 500 రూపాయల నోటు తీసుకురండి, లేకపోతే 200 రూపాయల నోటు తీసుకురండి, 100 రూపాయల నోటు తీసుకురండి నేను చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలేదు? ఆ రోజుల్లో లేవు. ఆ దినాల్లో ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం. అప్పుడు ముద్రణాంతరం లేదు, ప్రింటింగ్ లేదు, ప్రింటింగ్ ప్రెస్ లేదు, రూపాయలు లేవు. వస్తువు బదులు వస్తువు అలాగా ఒకరికొకరు ఇచ్చేసి వారికి కావాల్సినటువంటి తీసుకునేవాడు. అందుకని నా ప్రియమైన సోదరుడా, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిని ఏం చేయాలంటే వధించండి అంటున్నాడు. ఇది పాప పరిహారార్థ బలి, బాగా అర్థం చేసుకోనండి. వధించండి అంటున్నాడు. దేన్ని వధించాలండి? దేన్ని వధించాలా? అమాయకమైనటువంటి పశువా, లేక నిష్కళంకమైనటువంటిది విధేయత కలిగినటువంటి గొర్రె, లేక మానవత్వం కలిగినటువంటి యొక్క మేక? ఎందుకండి వాటిని వధించడము? ప్రియమైన సోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు రాకమునకు ఆ దినాల్లో పాపక్షమాపణ జరగాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కొరకై ఆ జంతువులను వధించి ఆ రక్తాన్ని వారి మీద ప్రోక్షించినప్పుడు వారి పాపము పరిహారార్థమైపోతున్నది. అందుకని వారు దానిని ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పోతున్నారు. ఇంకా ఎదురు చూస్తున్నారు. ఎర్ర పశువు రాబోతుందని, వధించబోతున్నారని ఇప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఎదురు చూస్తుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలంగా మనం అర్థం చేసుకోవాలంటే, అమాయకమైనటువంటి యొక్క జంతువులు చనిపోతున్నాయి, రక్తము కారుస్తున్నారు. అందుకని వారి పాపము, వారి అపరాధాలు క్షమించబడడం ద్వారా వారు హిజ్కియా వారిని పిలిపించి వారి ద్వారా ఆరాధన జరిగిస్తుంటున్నారు. అది మన విషయంలో ఎవరు చేశారు? ఇప్పుడు గొర్రెలు, ఇప్పుడు మేకలు,
లేక ఇప్పుడు పశువులు అవసరం లేదు. ఆ 3 గుణాలు ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ పశువు. ఆ 3 గుణాలు ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ గొర్రె. ఆ 3 గుణాలు ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ పొట్టేలు. ఆయన మన కొరకై వధించబడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు మనకి దహన బలు అవసరం లేదు. మన ఆ బలు ఈ బలు చేయాల్సిన పని లేదు. అయ్యా, నీవు నా కొరకై మరణించినావా? బలిపీఠం మీద ఆ యొక్క పశువును పెట్టేసి ఆ యాజకులు ఏం చేస్తారంటే చంపేస్తారు, పొడి చేస్తారు, కత్తితో నరికేస్తారు, తలను నరికేస్తారు. అది ఆనందంగా ఉంటుంది వారికి. ఆ యొక్క రక్తం తీసుకొచ్చి జనాల మీద చిలకరిస్తూ వస్తారు. అప్పుడు వారి పాపాలు పరిహారం అయిపోతాయి. అది మనకు అలా కాదే. మన అందరి కొరకు ఆయన పాప పరిహారం అయిపోయినాడు అక్కడ. ఎందుకు ఈ జంతువులు కోరుకున్నాడు? ఏనుగులు ఎందుకు కోరుకోవాలా? వంటలు ఎందుకు కోరుకోవాలా? గుర్రాలు ఎందుకు కోరుకోవాలా? ప్రభు అక్కడ ఒక రహస్యం ఉంటుంది ప్రియులారా. అది కూడా మీరు నేర్చుకోవాలా, మనం నేర్చుకోవాలా. వంట అనుకుంటుంది మేడ పొడి చేసుకొని నా అంతలోడు ఎవరు లేడు, నా అంత ఎత్తురు ఎవరు లేరు అనుకుంటుంది. ఏనుగు అనుకుంటుంది నా అంత లావోడు ఎవరు లేడు అనుకుంటుంది. గుర్రం అనుకుంటుంది నా అంత పరిగెట్టేవాడు ఎవరు లేడు అంటాడు. ఇలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. అలాంటి అవతారాలు ఎన్నో వచ్చినాయి ఈ లోకంలో. దేవుడు వాటిని అంగీకరించలా. ఆయన అంగీకరించింది ఏదంటే గొర్రె, సాధువైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సాధువుగా జీవించాడు, మృదువుగా మాట్లాడుతూ వచ్చాడు. గొర్రె వలె తన ప్రాణాన్ని అమాయకంగా కటిక కాపరి ఎలాగైతే గొర్రెను చంపుతూ ఉన్నప్పుడు గొర్రె అరుస్తూ ఉన్నదో అలాగా వచ్చినాడు ప్రభు. అందుకనే గొర్రెను కోరుకున్నాడు. ఎందుకు పొట్టేలు అంటే పొట్టేలు పోరాటం చేస్తూ వచ్చింది ఈ లోకంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ వచ్చాడు. శాస్త్రులు, పరిసయ్యుల ద్వారా పోరాటాలు, సద్దుకాయల ద్వారా పోరాటాలు, రాజకీయ నాయకుల ద్వారా పోరాటాలు. అందుకని పొట్టేలు యొక్క లక్షణం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నది. పశువు అనగా, ఎద్దు అనగా దున్నేటటువంటిది, కష్టపడేటటువంటిది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్క దినం రెస్ట్ తీసుకోకుండా వీధులు తిరిగాడు, గ్రామాలు తిరిగాడు, పట్టణాలు తిరిగాడు, నదుల ప్రాంతాలు తిరిగాడు, కొండ ప్రాంతాలు తిరిగాడు, లోయ ప్రాంతాలు తిరిగాడు. విరామం లేకుండా ఎద్దు కంటే ఎక్కువ సాకిరీ చేశాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఆ ప్రభు వారి బలైపోయింది కాబట్టి ఇప్పుడు ఈ బలులు మనకు అవసరం లేదు. ప్రభువా, ఈ బలంతా కూడా నా పాప పరిహారార్థం కొరకే కదా, నా అపరాధాల కొరకే కదా ప్రభువా నీవు శిక్ష పొందినావు. అందుకనే ప్రభువా, నీకు ఉదయకాలం నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఉదయకాల సమయంలో నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. ఆనాడైతే హిజ్కియా ఇంత గొర్రెలను, ఇన్ని గొడ్లను తీసుకొని వచ్చేసి ఇంతమంది యాజకులు చేసుకోవాల్సి వచ్చిన పని లేకుండా ఈనాడు శ్రేష్టమైన మందిరం ఇచ్చావు, శ్రేష్టమైన సంఘాన్ని ఇచ్చావు, దైవ సేవకునిచ్చావు, మీ సత్యాన్ని పరలోకం నుంచి బయలుపాటు చేస్తున్నావు. నన్ను కూడా ఆరాధకుడుగా చేసావు ప్రభువా. నీకు వందనాలని ప్రభువును స్తుతించు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయం మధ్యాహ్న సమయ కాలంలో ప్రభువును మనం ఆరాధించమనుకో బలుల యొక్క అర్థాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎక్కడ ఆరాధన చేయాలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎందుకు బలులు అర్పించబడాలో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. దాని కొరకైనటువంటి త్యాగము కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అని మేము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తెలుసు, ఆఫ్రికాలో 1,00,000 మందిని చంపారు. కొన్ని వందల చర్చిలను తగలబెట్టేసేసారు మొత్తం. ఆఫ్రికా చరిత్ర మీకు తెలిస్తే కన్నీరు కారుస్తాము. ఆఫ్రికా వారమే మనం కాబట్టి. ఆఫ్రికా చీకటి ఖండము, అది విగ్రహారాధనతో కూడినటువంటి ఖండం. భయంకరమైనటువంటి యొక్క మొట్టమొదటి దేవతలు అనేవాళ్ళు అక్కడే ప్రారంభించబడినటువంటి ఖండం. కొన్ని సంవత్సరాల కింద ప్రారంభ దినాల్లో ఒక దైవ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఆ యొక్క ఆఫ్రికా ఖండాన్ని కడమన్నాడు. ఆఫ్రికా ఖండం పేరెత్తితే ఏమంటారంటే నరమాంసములు తినేటటువంటి పక్షులు అంటారు అక్కడ. అంటే మనం వెళ్ళామనుకోండి, మనుషుగా చూడరాళ్ళు ఒక బాణం ఉంటుంది, ఆ బాణం నిండా విషం పోస్తారు, ఒక్కసారి బాణం వేసేస్తారు. ఆ బాణం మనం గుచ్చుకుందనుకో
మొత్తం మనం విషయం అయిపోతాం, చనిపోతాం. వాళ్ళు ఏం చేస్తారని పీక్కొని మనం తినేస్తారు, ఉడకబెట్టుకోరు వాళ్ళు. ఇప్పుడు కొత్త నాగరికత వచ్చింది అక్కడ. అయితే ఆయన అక్కడ 40 సంవత్సరాలు వారి మధ్యలో సేవ చేసినప్పుడు కొన్ని సందర్భాలు సింహాలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడట, ఎలుగుబంట్లు వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడట. వాళ్ళు విషబాణాలు వేసేటప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళు దేవుడు మార్పు కలుగు చేశారట. ఇంకా ఆయన సాక్ష్యం గురించి చెప్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. తినడానికి ఏం దొరికేదని కాదంట అక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే ఏది దొరికితే అది తినేస్తారు వాళ్ళు. ఏ పురుగు దొరికింది పురుగు తినేస్తారు, పంది దొరికితే పందిని తినేస్తారు, జంతువు దొరికితే జంతువుని ముక్కలు తక్కువ చేసుకొని పచ్చిదే తింటారు, వండుకోరు వాళ్ళు. అప్పుడు ఈయనకి రొట్టె, ఇక్కడేమో ఈ మిషనరీ గారు ఉన్నతమైనటువంటి స్థానం నుంచి అక్కడికి వెళ్ళాడు. తినడానికి ఏం లేదు ఆయనకి. ఎంత పరిస్థితిలో చూడండి, రొట్టె దొరకటం లేదు, వాడితో పాటు పురుగులు తినేవాడంట. ఆకలి తట్టుకోలేక ఏది దొరికితే అది తినేసేవాడంట. ఆయన అన్న మాట ఏంటంటే వీటన్నిటిని బట్టి నేను బాధపడలేదు, కానీ వీటన్నిటిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ చీకటితో నిండినటువంటి ఆఫ్రికా ఖండము దేవుడు వెలిగిస్తూ వస్తాడు, అనేకులు ఇక్కడ రక్షించబడుతూ వస్తున్నారు. అందుకనే ప్రియులారా, ఈనాడు లక్షలాది మంది ఉండటానికి కారణం అంటే వారి యొక్క త్యాగము. మన జీవితంలో కూడా ఆరాధన అనేది ప్రభు కొరకై ఎంతగా మనం సమర్పించుకుంటున్నా, ప్రభు కొరకై మనం ఎంతగా ఏమి చేయగలుగుతుంటున్నా. ఊరికి రావడము, కూర్చోవడము, 4 మాటలు వింటము, 4 అప్పచెప్పడం, మాటలే అంటున్నాం. కానీ వాస్తవానికి నా ఆరాధనలో నా త్యాగం ఎంత ఉన్నది, నా ఆరాధనలో నా సమయం ఎంత ప్రభుకిస్తున్నాను, నా ఆరాధనలో నా ప్రభు కొరకై ఎన్ని బలులు నేను ఎలాంటివి తీసుకొని వస్తున్నాను. అందుకనే ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడుగా, ప్రభు కొరకు మనం సిద్ధపడుతాం కాక ఆరాధనలో. ఇదైపోయిన తర్వాత ఇప్పుడేమంటున్నాడంటే, నేను చివరిగా వస్తున్నప్పుడు మనం చదువుకున్నటువంటి వంట 37 వచ్చినాను కొంత 37 చదవయ్యా. అంతటా హిజ్కియా, మీరు ఇప్పుడు యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకోండి, దగ్గరకు వచ్చి యెహోవా మందిరంలోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకుని రండి ఆజ్ఞయ్యగా. చాలు, ఇక్కడ ఉన్న మాటను అర్థం చేసుకోండి. హిజ్కియా ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి, ఏం చెప్తున్నాడు? మీరు ప్రతిష్ఠించుకున్నారు, ఆ రక్తం మీ మీద ప్రోక్షించబడింది, మీరు పరిశుద్ధపరచబడ్డారు, యాజకులు వచ్చారు, ఆ రక్తం మీ మీద ప్రోక్షించారు, మీరందరూ అధికారులు పరిశుద్ధులయ్యారు, యూదావారు పరిశుద్ధులయ్యారు, నా రాజ్యంలో ఉన్న వారందరూ పరిశుద్ధులయ్యారు. మీరందరూ ఇప్పుడు దేవుని మందిరంలోకి రండి. వచ్చి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 2 విషయాలు అక్కడ అడుగుతున్నాడు. 1 బలిద్రవ్యము, 2 కృతజ్ఞార్పణలు. ఈ 2 విషయాలు ఆరాధనలో ఉంటాయి, గుర్తుంచుకోండి. ఆరాధన అంటే మామూలు విషయం కాదు. మనం చేసే ఆరాధనలో బలిద్రవ్యములు అంటే ఏంటి అంటే, నీ కొరకై ఎవరు బలైపోయినారో, నీ కొరకై ఎవరు ప్రాణం ఇచ్చారో, నీ కొరకై ఏ ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడో, ఈ లోకంలో ఎలాగ ఆశీర్వదించబడ్డావో, లేక పరలోకం యొక్క ఆశీర్వాదం నీకు ఎలాగ వచ్చినాయో, దాని కొరకై నీకు ఎలాంటి బలైపోయినాడో, నీ రక్షణ కొరకై, నీ పాప క్షమాపణ కొరకై, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడే దాని కొరకై, సమస్తం కొరకై ఆయన ఎలాగైతే బలైపోయినాడో ఆ బలికి మొట్టమొదటిగా మనం ఆరాధన చేయాలా. ఆయన మన కొరకై బలైపోయినాడు. శిలువ మరణం అంటే సామాన్యం కాదు. శిలువ మరణం అంటే భయంకరంగా ఉంటుంది. అది శిలువ మీద పండబెడతారు, ఆ చేమేకు ఈ చేమే కొడతారు, కళ్ళలో మేకులు కొడతారు, నిలబడినప్పుడు లాక్కొని పోతూ ఉంటాయి, దప్పికైపోతూ ఉంటుంది, గొంతు పట్టుకుంటూ ఉంటుంది, ఊపిరాడదు, శ్వాస పీల్చుకోవడం కష్టము, అలా ఆడిపోయినటువంటి పరిస్థితి. అది బలి, సర్వ మానవాళి కొరకై బలి ప్రభువు యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో చేసినాడు. ప్రియులారా, దాని కొరకు ఆయన కోరుకుంటున్నానంటే, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వవా, నీ వెండి బంగారం నాకు అవసరం లేదు, నీ ఎద్దులు నాకు అవసరం లేదు, నీ పశువులు నాకు అవసరం లేదు, నీ గొర్రెలు నాకు అవసరం లేదు, అవన్నీ నేనే, అవి నాకు అవసరం లేదు, నాకు నీ హృదయం ఇస్తావా? అదే నాకు నువ్వు చేయవలసిన ఆరాధన. హృదయం ఇస్తావా? నా కుమారుడు నీ హృదయం ఇస్తావా? నా కుమార్తె నీ హృదయం ఇస్తావా?
నీ హృదయం ఇవ్వటమే ఆయనకు ఆరాధన. నీ హృదయాన్ని ఎక్కడో పెట్టుకున్నావు, ఏ ధనం మీద పెట్టుకున్నావు, ఏ బంధువుల మీద పెట్టుకున్నావు, ఏ స్నేహితుల మీద పెట్టుకున్నావు, ఎక్కడో పెట్టుకున్నావు. నువ్వు ఏడుకొచ్చి ఆరాధన చేస్తా ఉంటావు. ఎక్కడున్నది నీ హృదయం? అందుకంటాడు మరి రోమా రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయంలో, మీ శరీరములను సజీవ యాగములుగా సమర్పించుకొనుడి. ఆరాధనలో రెండో భాగం ఏం చేయాలా? మన శరీరాలను మనం ఏం చేసుకోవాలా? అని సమర్పించుకోవాలా. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రెండు చేతులతోటి నీ పనులు ఎన్నో చేసుకుంటున్నా వదిలేస్తే, మన పనులు మనం ఎన్నో చేసుకుంటున్నామే వదిలేస్తే, అది ఈ సమయంలో ఆ రెండు చేతులతోటి వారమలంతలో ఏమి చేసి వచ్చావు ప్రభు కొరకాయ? రెండు చేతులతోటి ప్రభు కొరకు ఏమైనా చేసి వచ్చేవా? రెండు కాళ్ళతోటి ప్రభు కొరకు ఏమైనా నడిచి వచ్చేవా? నోటితో ఏమైనా చెప్పి వచ్చేవా? ఏమి చేసి వచ్చావు మన దేవుని సన్నిధికి? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలా. దేవుని యొక్క ఆత్మతో మాట్లాడుతుంటున్నాడు, వేదనగా మాట్లాడుతుంటున్నాడు. బలి ద్రవ్యం అంటే అది నీ హృదయాన్ని సమర్పించాలా, నీ శరీరాన్ని సమర్పించాలా. అంతేకాదు నీ ఆత్మను కూడా సమర్పించాలా. నీ ఆత్మలో ఏముంది? దురాత్మలు ఉంటాయి, చెడు ఆత్మలు ఉంటాయి, దుష్టాత్మలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి రకరకాలైన ఆత్మలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 7 ఆత్మలు తీసుకొని పెడతానంట. ఒక ఆత్మ పోయిన తర్వాత చెడు దుష్టాత్మలను, ఆ ఆత్మలను పోవాలంటే పరిశుద్ధాత్మ నీలోకి వస్తేనే ఆత్మలు పోతాయి. లేకపోతే నీలో ఆత్మ పని చేయదు. నీ ఆత్మను ప్రభు కొరకే అప్పగించుకో. ఆత్మ నీలో ఉంటే నీ మనసంతా కూడా ఆయన కొరకే. ఆత్మ నీలో ఉంటే నీ మనసంతా కూడా వాక్యం కొరకే. ఆత్మ నీలో ఉంటే సమస్తము కూడా ప్రభు కొరకే నీవు ఆలోచన చేస్తావు. రాత్రి 3 గంటలు నాకు మెలకు వచ్చింది. ప్రభు 1 గంటకు పడుకున్నాను. 2 గంటలకి ఏందయ్యా? వెంటనే నాకు 2 గంటలకి నేను ఎలాగనే నేను నిద్రెప్పుడు అంటే 3 గంటలకు నేను తిరిగే సమయం ఇది. నా దూతలు తిరిగే సమయము ధ్యానంలోకి వెళ్ళమన్నాడు. అప్పుడు ధ్యానించాను. ప్రియమైన సోదరి సోదరులారా, అనుభవంలో ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. మన హృదయం అవసరము, మన శరీరం అవసరము, మన ఆత్మ ప్రభు కొరకై అవసరము. ఏది మనకు తగ్గించడు ఆయన? ఒక తండ్రికి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎంతో పెంచి పెద్ద చేస్తున్నారు. తండ్రి వృద్ధుడైపోయినాడు. ఆయనకు ఒక పొలం ఉన్నది. ఆయన ఉన్న కాలంలో చక్కగా పొలాన్ని దున్నేస్తూ వచ్చాడు, పంటలు పండిస్తూ వచ్చాడు, కుటుంబాన్ని చక్కగా పోషిస్తూ వచ్చాడు. తండ్రి చనిపోయినాడు, వృద్ధాప్యం వచ్చింది, చనిపోయే పరిస్థితి వచ్చింది. కుమారుడు పిలిచాడు, కుమారుడికి ఆ బాధ్యత అప్పగించాడు. ఇదిగో ఈ పొలాన్ని అప్పగించుకున్నాను కుమారుడా, ఇప్పటి వరకు నేను చేశాను ఈ యొక్క పొలాన్ని, ఇక మీద నీకు ఇది అప్పగిస్తున్నాను అని చెప్పేస్తే కుమారుడు అవును తండ్రి, నా కొరకని ఇంతగా ప్రయాసపడ్డావు, నీ పొలాన్ని నాకు ఇస్తున్నావు తండ్రి అన్నాడు. దాన్ని అంగీకరించాడు. ఆ మాట చెప్పాడు. తండ్రి చనిపోయినాడు. కొన్ని దినాలైన తర్వాత కుమారుడు పొలం దున్నుతూ ఉన్నాడు. దున్నుతూ ఉన్నప్పుడు ఆయన దున్నేటటువంటి దానిలో ఒక చిన్న రాయి బయటపడింది. ఏమిటి రాయి అంటే బంగారం యొక్క రాయి. భూమిలోనే ఉంటాయి బంగారు రాళ్ళు, ఎక్కడ ఉంటావు? అప్పుడు ఆయన ఆశ్చర్యపోయినాడు. ఏంటి ఇక్కడ బంగారం ఉన్నది? ఆ తర్వాత అక్కడ త్రవ్వటం మొదలుపెట్టాడు కుమారుడు. బంగార గవి ఎక్కడ ఉన్నది? నా తండ్రికి విషయం తెలియదే. ఇన్ని దినాలు నా కొరకై ప్రయాసపడ్డాడే, ఎంతో పంట పండించాడు నా కొరకై. కానీ ఇంతలో ఖనిజము, ఇంత ధనము, ఇంత బంగారం ఇక్కడ ఉన్న సంగతి ఈనాడు కూడా నా తండ్రికి తెలియదే అని ప్రియమైన సోదరి సోదరుడా, ఆ కుమారుడు పట్టజాలంతా ఆశ్చర్యపడిపోయి ఇంటికి వచ్చి తల్లితోటి బిడ్డలతో చెప్పుకొని, అమ్మా నాన్నగారు చనిపోయి ఇంతగా మనకి చేసినాడు కదా, మనం ఏం చేయాలా? పరలోక తండ్రి మనకి అదే చేసాడు ప్రియులారా. ఆయన పరలోక మహిమను విడిచిపెట్టేసి భూలోకానికి వచ్చాడు. ఆయన లోకాన్ని ఆయన ఏ రీతిగా అయితే సాగు చేస్తూ వచ్చాడు, ఆ తండ్రి అలాగా సాగు చేస్తూ వచ్చాడు. ఆ భూమిని మనకిచ్చాడు, ఆస్తులు మనకిచ్చాడు, ఆ ఉద్యోగాలు మనకిచ్చాడు, ఆ చదువులు మనకిచ్చాడు, ఆ సమస్తాన్ని మనకిచ్చాడు. అయితే మనం దానిని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. తండ్రిని మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం.
అందుకనే ఇక్కడ ప్రభువారు ఏం చేస్తారంటే మన కొరకై దాచించినటువంటి బలి, ఆ బలిలో నుంచి మన పాప క్షమాపణ వచ్చింది, ఆ బలిలో నుంచి మనకు శాంతి సమాధానం వచ్చింది, ఆ బలిలో నుంచి మన పేరు జీవ గ్రంథంలో రాయబడినది, ఆ బలిలో నుంచి మన పరలోక స్వాస్థ్యం మనకు అనుగ్రహించింది. ఆరాధించడం చేత కాదా? ఆరాధించడం మన వల్ల కాదా? రెండో మాట ఏమన్నా తెలిసిన, బలితో పాటు ఇంకేమన్నాడు? కృతజ్ఞార్పణ అని అన్నాడు. కృతజ్ఞత అర్పణ. నా ప్రియమైన సోదరి సోదరులారా, బలి ద్రవ్యాలు వేరు, కృతజ్ఞత అర్పణలను వేరు. బలి అయిపోయినాడు ఆయన, ఆత్మైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు మన కొరకై. అదే సమయంలో భౌతికంగా కూడా మనను మర్చిపోలేదు ఆయన. భౌతికంగా మనకు ఆరోగ్యం ఇవ్వటం లేదా? భౌతికంగా మన ఉద్యోగాలను ఆశీర్వదించడం లేదా? మనం చేసే పనులను ఆయన ఆశీర్వదించడం లేదా? భౌతికంగా మనకి ఎన్ని మేళలు ఆయన చేస్తూ వస్తున్నాడు. కాబట్టి మనం భౌతికంగా ప్రభు కొరకై ఏమి ఇవ్వగలము? నోటితో కృతజ్ఞతార్పణ చెల్లించడం మంచిదే. ఆయన యొక్క సంఘం కొరకై, ఆయన యొక్క సేవ కొరకై, ఆయన యొక్క పరిచర్య కొరకై భౌతికంగా మనం ఏమి ఇవ్వగలుగుతుంటున్నాం? చూడండి, మలాకి రాసిన పుస్తకంలో మాట చదువుకుందాం. మలాకి రాసిన పుస్తకం 3వ అధ్యాయం చివరిగా మాట చదువుకుందాము, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మలాకి 3వ అధ్యాయంలో ప్రభువారి మాటను ఎందుకు రాసినాడు మన కొరకై? కృతజ్ఞతార్పణలు అంటే ఏమిటి? మరి ద్రవ్యం అంటే ఏమిటి? ఎందుకు రాయాల్సి వచ్చింది అక్కడ అంటే చూద్దాం. ఇక్కడున్న మాట చూడండి, ఏముందో 8వ వచనం చదవయ్యా. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేవుని దేని విషయములలో మేము నీ యొద్ద దొంగిలితుమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలో ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరములోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా ఆకాశ వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమండి, అది కృతజ్ఞతార్పణ అంటే. ప్రభు మనకిచ్చిన దానిలో ప్రభు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు, నీ భాగం నీకు ఇస్తున్నానంటే ప్రభు అంటున్నాడు, అది నా భాగం కాదు, నా మందిరంలో ఆహారం ఉంటుంది, ఆత్మీయమైనటువంటి ఆహారం ఉంటుంది, శరీర సంబంధమైన ఆహారం ఉంటుంది. అనేక మంది దైవసేవకులు మన మధ్యకు వస్తారు, చక్కగా వాక్యం బోధించి వెళ్ళిపోతారు. వారికి ఆహారం మన మీదుగా పెట్టేది, వారి ఛార్జీలన్నీ మనమే ఇచ్చేది, వారికి ఇచ్చే గిఫ్ట్లు కూడా మనమే ఇచ్చేది కదా. అది ఆహారము మందిరంలో ఉండడం అంటే అర్థము. మందిరంలో ఆహారం అంటే ఆత్మీయమైనటువంటి ఆహారము. కొన్ని సందర్భాల్లో ప్రేమావిందులు తయారు చేసుకుంటూ ఉంటాం. అప్పుడు మనం ప్రేమంతా కలుసుకొని మనకున్న దానిలోనే దానంతా చేసుకుంటూ ఉంటాము. అది భౌతికమైనటువంటి ఆహారం. కాబట్టి నా మందిరంలో ఆహారం ఉన్నట్లు ప్రభు నియమించినటువంటి యొక్క ఆ భాగాన్ని ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరిస్తాను. మొన్న కూడా బైబిల్ స్టడీ రోజు జ్ఞాపకం చేస్తాను మీకు. ఒక అన్యురాలు 70 సంవత్సరాల పైన ఉంది ఆ తల్లికి. 8 సంవత్సరాలు ఆమె భిక్షాటన చేసింది. పేదరాలు, దిక్కులేనటువంటి ఆమె భిక్షాటన చేసింది, భిక్షమెత్తి 8 సంవత్సరాల్లో కొంత ధనాన్ని ఆమె కూడబెట్టుకుంది. ఎవరు లేరు ఆమెకి, వృద్ధాప్యమానికి. ఆ భిక్ష వచ్చినటువంటి డబ్బు ఎంత వచ్చిందంటే 4,83,000. అది తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక హిందువుల గుడి ఒకటి ఉంటే ఆ పూజారికి ఇచ్చేసింది. ఆ తల్లి విశ్వాసం ఒకసారి చూడండి. ఆమె తప్పు కాదండి, ఆమెను నడిపించే విధానంలో నడిపించేవాళ్ళు అలాగా ఉంటారు. అంటే ఆమె హృదయం ఎక్కడున్నది? దేవుని మీద ఉన్నది. నేను దేవునికి ఇచ్చడం ద్వారా దేవుడు నాకే తక్కువ చేయడు అనే విశ్వాసం ఒక అన్యురాల్లో ఉన్నది. కానీ ఈనాడు మనలో ఉన్నదా? మనలో ఉంటే ఎప్పుడో మన మందిరం నిర్మించుకునేవాళ్ళమే, విశాలమైన మందిరం నిర్మించుకునేవాళ్ళమే. అనేక మంది 100,000 ప్రజలు మన దగ్గరికి వచ్చేవారే. అందుకని
ప్రభు అన్నాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు నా మందిర నిధిలోకి మీరు అవి తీసుకొని రండి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆరాధనలో అంటే వచ్చేమో ఆరాధన చేసేమో పొయ్యేమని కాదు, కానీ చేయవలసినటువంటి ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, బలి ద్రవ్యాన్ని నేను అర్పిస్తున్నాను, కానీ కృతజ్ఞతార్పణలు అర్పించలేకపోతున్నానయ్యా. నీవు చేసిన బలిదానికి నా నోటితోటి ఆరాధన చేస్తున్నాను, కానీ నాకు చేసిన మేలు నీవు, నా కుటుంబానికి చేస్తున్న మేళ్ళు, నా భర్తకు చేస్తున్న మేళ్ళు, నా భార్యకి చేస్తున్న మేళ్ళు, నా బిడ్డలకు చేస్తున్న మేళ్ళు, భౌతికమైన మేళ్ళు కొరకై ఏమి ఇవ్వలేకపోతున్నాను ప్రభువా. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, హిజ్కియా ప్రకటించిన తర్వాత వారందరూ కూడా తీసుకుని వచ్చారు, అవన్నీ కూడా సమృద్ధిగా చేశారు. ఇప్పుడు ఎలా ఉందంటే రాజ్యం అంతా కూడా క్షేమంగా ఉన్నది. నిజంగా కానీ దేవుని సంఘాల్లో కానీ ఉద్యమం ఉండి ప్రార్థన చేస్తే భారతదేశం అంతా క్షేమంగా ఉంటుంది. భారతదేశం అంతా క్షేమంగా ఉండాలంటే వాళ్ళు కాదు, మన యొక్క ఆరాధనలు, మన యొక్క త్యాగము. హిజ్కియా మిగతా వారి గురించి ఆలోచన చేయాలా, చుట్టుపక్కల ఉన్న రాజ్యాల గురించి ఆలోచన చేయాలా, తన దగ్గర ఉన్న వారి గురించి ఆలోచన చేశాడు, తన జనాన్ని గురించి ఆలోచన చేశాడు, తన రాజ్యాన్ని గురించి ఆలోచన చేశాడు, తన యాజకుల గురించి ఆలోచన చేశాడు, తన అధికారుల గురించి ఆలోచన చేశాడు, క్షేమమును కలుగు చేశాడు. ఈరోజు మనకున్నారు అలాంటి అధికారులు. ఎక్కడ చూసినా కొట్లాట్లే, ఎక్కడ చూసినా తగాదాలే. అందుకనే మన ఆరాధనల ద్వారా అనేకమైనటువంటి విషయాలు జరుగుతాయి. పౌరు కూడా రాస్తూ ఉంటారు, ఇది కేవలము ఏదో మనం చేసే సేవ కాదు, కానీ మీరు అర్పించే ఆరాధనలే అనేకులకు సహాయపడుతున్నాయని పౌలు రాస్తూ వస్తాడు. కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ప్రభుని ఆరాధించమనుకు సంఘం యొక్క ప్రత్యక్షత మొట్టమొదటిగా దేవాలయం పరిశుద్ధపరచుకో. నీ హృదయం అనే దేవాలయాన్ని పరిశుద్ధపరచుకో. ప్రభువా, నా హృదయంలోకి రా, నేను నీకు అర్పించబోతున్నాను ఆరాధన. నా శరీరంలోకి రా, అపవిత్రదంతా కడిగి వేసే ప్రభువా. నా ఆత్మలోకి రా, అప్పుడు ఆత్మతో కూడినటువంటి ఆరాధన చేస్తాను ప్రభువా. నన్ను ఆశీర్వదించావు, ఈ కానుకను అంగీకరించి ప్రభువాని నీవు చేసినట్లయితే పట్టజాలంత విస్తారమైన దీవెనలు మనకిస్తాడు ప్రభు. ఎప్పుడు మనము దిగులు పడవలసిన పని లేదు, చింతపడవలసిన పని లేదు, రోగాలు రావాల్సిన పని లేదు, హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు, అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పని లేదు. ప్రభు కొరకే మనం చేసిన ప్రతి కార్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. రండి ఆరాధనలో ప్రవేశిద్దాం. అందరూ మోకాళ్ళ మీకు రండి, కళ్ళు మూసుకోనండి, అటువైపు ఇటువైపు తిరిగి చూడకుండా ఒక నిమిషము హృదయాన్ని పరీక్షించుకుందాం. సాగిలా పాడి మ్రోకెదము సాక్ష్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలా పాడి మ్రోకెదము. ఆ రీతిగా వాక్యం యొక్క అనుభవములు ఆత్మతోనూ సత్యముతో విన్న వాక్య యొక్క అనుభవం నీలో ఉంటే, లేకపోతే ప్రభు ప్రతిష్ఠించుకో. ప్రభు మాట్లాడాడు, ప్రతిష్ఠించుకున్న వారా రండి, కృతజ్ఞత చెల్లించాము, రండి, బలి ద్రవ్యం తీసుకొని రండి, మీకు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇస్తాను. మీ రాజ్యం కొరకాయి, మీ పట్టణం కొరకాయి, మీ మందిరం కొరకాయి, మీ కుటుంబాల కొరకాయి పట్టజాలంతా దీవెనలు ఇస్తానని చెప్పాడు. అబద్ధం ఆడినటువంటి దేవుడు ఆయన. అలాగా ఆరాధనకు వెళ్ళిపోదాం. మరిగా సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తారు. తర్వాత ఒకరు ఇద్దరు సహోదరులు లెక్కన క్లుప్తంగా బిగ్గరగా ఆరాధన క్రమం అనుసరించి ఆరాధన చేద్దాం. ప్రారంభించండి. సమయంలో మీరు ప్రేమించి మాకు సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి మనసారా మిమ్మల్ని చూపిస్తున్నాం ప్రభావ. మా కొరకే తండ్రి నాయన మీరు ఆ కలవరి శిలువలో మరణించిన కొరకే బలిగా ప్రభావ నాయన మీరు తగ్గిస్తున్నవారుగా వ్యక్తునిగా ప్రభావ నా కొరకై ఈ లోకంలోనికి దిగి వచ్చిన దాన్ని బట్టి మనసారా మిమ్మల్ని చూపిస్తున్నాను నాయన.
అది మాత్రమే కాదు ప్రభా తండ్రి, ఆ కలవరి శిలువలో మరణించే కొరకై నా పాప భారమంతా మీరు భరించి ప్రభా, ఆ శిలువలో ప్రభా ఆ మేకులతో ప్రభా చేతులు శిలులు కాడలు మేకులు నా కొరకై పట్టుబడుతూ వచ్చిన మీ అమూల్యమైన రక్తము ప్రాణము బట్టి ప్రభా ఈనాడు పరిసంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము నాకు అనుగ్రహించారయ్యా. బట్టి మనసారా మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ వస్తున్నాను ఆయన. అంత మాత్రమే కాదు ప్రభా, నాటి నుండి నేటి వరకు ప్రభా నన్ను పోషిస్తూ భద్రపరుస్తూ నా కొరకే ప్రభా మీరు తండ్రి నాయన సిద్ధపరుస్తున్న ఆత్మీయ ఆహారాన్ని బట్టి కూడా మనసారా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా స్తుతిస్తున్నానయ్యా. అంతేకాదు ప్రభా నాయన నేను ప్రభా తండ్రి నాయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని క్రమమైన సహవాసములోనికి నన్ను చేర్చిన దానిని బట్టి నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనను నా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ బంగారు పాదము సమర్పిస్తున్నాను. మీ పరలోకపు తండ్రి ఆమేన్. మీరు నాకు ఒకే పాప పరిహారంగా పిలవలే నాకు కాల్చినటువంటి ఆ యొక్క రక్తముని కట్టుకుని ప్రతి పాపము ఆయన దోషము ప్రభా అపరాధము నేను గడిగి వేసి నేను పరిశుద్ధాలుగా చేసి చెల్లించుకున్నాను. తద్వారా నేను అతని గ్రహించినటువంటి ఆ యొక్క సమాధానం శాంతిని బట్టి వర్గంగా చెల్లించుకున్నాను. ఈ యొక్క రోగంలన్నింటినీ తీసివేసి ప్రభా సిద్ధపడిన ఆ యొక్క సమాధానం ప్రభా సంతోషం బట్టి మీకు వర్గంగా చెల్లించుకుంటున్నాను. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాలకు నన్ను వారసురాలుగా చేసిన దానిని బట్టి స్థితిస్తున్నారండి. ఈ యొక్క మాత్రం తప్పిపోకుండా ప్రభా మందిరంలో వ్యక్తి నడిచేసారు ప్రభా, బుద్ధులకు నడిచేసారు ప్రభా, అగ్రమైన ప్రతి ఒక్క అవసరత ఆకారంలో ప్రభా పరిశుద్ధాత్మ దేవుని నాకు తోడుగా ఉంచి ప్రభా దాని ఆత్మీయమైనటువంటి అనేకమైనటువంటి సహవాసము నాకు అనుగ్రహించి ప్రేమికు ప్రభా ఇచ్చిన తక్కువ నాకు వచ్చి కొద్ది స్థితి ఆరాధన పరిశుద్ధమైన నామములో నడిపించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. సహోదరుడు మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమానందములు ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ దినమున సమయాన్ని దయచేసిన ఆరాధించే ఆమేన్.